యోనార్, ఈ రెండు కుటుంబాల అనుమతితో సాగర్ ఇంకా జాహ్నవిల నిశ్చితార్థం జరిగింది. జాహ్నవి వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. కానీ ఒకరోజు హఠాత్తుగా సాగర్ ఫోన్ చేసి జాహ్నవిని వెంటనే బనారస్కి రమ్మని చెప్పాడు. సాగర్ని జాహ్నవి ఎంతగానో ప్రేమిస్తుంది గనక అతను అలా చెప్పగానే బనారస్కి వచ్చేసింది. అయితే తను బనారస్కి వచ్చి రాగానే సాగర్ తనని రిజిస్టర్ పెళ్లి చేసుకుంటానని జాహ్నవికి ఎంత మాత్రం తెలియదు. సాగర్కి ఎందుకంత తొందరో తెలియదు కానీ సాగర్ మరీ బలవంతం చేసేసరికి జాహ్నవి అందుకు కాదనలేకపోయింది. పాపం తన తల్లిదండ్రులకి అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేయకుండానే పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంది. యువర్ ఆనర్, ఈ పాయింట్ వెరిఫై చేయడానికి గాను నాకు కొంచెం టైం కావాలి. నేను కోర్టు వారిని కోరుకునేది ఏంటంటే అప్పటి వరకు ఈ విచారణ వాయిదా వేయమని కోరుతున్నాను. సరే, అయితే మీకు 1 గంట వ్యవధి ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సార్, సాగర్ తనకేమని చెప్పను? జాహ్నవిని హత్య చేసిన ఆరోపణ సాగర్ మీద పడిందని ఎలా చెప్పటం? తటపటాయిస్తున్నారు ఎందుకు చతుర్వేదుల నిరంజన్? మీ అబ్బాయే మా అమ్మాయి ప్రాణాలు తీశాడని మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పారా? మర్డర్ చేశాడు జాహ్నవిని. ఒక జడ్జి గారి అబ్బాయి హంతకుడు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కేవలం ఒక సాగరే కాదు, ఈ హత్యతో మీ కుటుంబం అందరికీ ప్రమేయం ఉంది. ఈ కేసు క్రమంగా ముందుకు సాగుతున్న కొద్దీ ఈ సంగతి పూర్తిగా బయటకొస్తుంది. మా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి తనకి ఓవర్ డోస్ ఇచ్చి చంపేశారు మీరంతా. మీరేగా మా అబ్బాయిని డ్రగ్స్ ర్యాకెట్ నడిపిస్తున్న వాళ్ళ తరఫున వాదించమని చెప్పింది. నిజాన్ని తన నుంచి కప్పిపెట్టారు, తనని మిస్లీడ్ చేశారు. తర్వాత కంపెనీ వాళ్ళ కారణంగానే మీ అమ్మాయి జీవితం ముగిసిపోయింది. అప్పటికీ మీరు మా అబ్బాయినే నిందిస్తున్నారు. నిందించకుండా ఎలా ఉంటాను? మీరే కదా వచ్చారు మా జాహ్నవిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయమని. తర్వాత హఠాత్తుగా ఏం జరిగిందో తెలియదు. నేను లేకుండానే వాళ్ళిద్దరికి మీరు పెళ్లి జరిపించేశారు. అప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? మా అమ్మాయి సంతోషమే మా సంతోషమని ఊరుకున్నాను నేను. కానీ వాస్తవం ఏమిటంటే మీ అబ్బాయి గాని మీ కుటుంబం గాని మా అమ్మాయికి తగిన వారు కాదు. మా అమ్మాయి మీ ఇంట్లో సంతోషంగా ఉండలేకపోయింది. తన మరణానికి మీరంతా పూర్తిగా బాధ్యులు. త్వరలోనే నేను కోర్టులో నిరూపించి చూపిస్తాను. మీ అబ్బాయే మా అమ్మాయి జాహ్నవిని మర్డర్ చేశాడని. నేను నా కూతుర్ని పోగొట్టుకున్నాను. మీరు కూడా మీ అబ్బాయిని పోగొట్టుకుంటే తప్ప మీకు అర్థం కాదు. తల్లిదండ్రులకి అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.